దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంతవరకు కీర్తన 10వ అధ్యాయము మొదటి నుంచి 18 చరణాలు మనం చూసుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మనకి అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి ఉన్నాడు. ఈ కీర్తన మనం 10వ అధ్యాయం కంటే ముందుగా గతించిన వారంలో మనము 9వ అధ్యాయం చూసాం. 9వ అధ్యాయంలో ఏముంది? ప్రధాన గాయకునికి మత్లెబేను అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. అంటే మత్లెబేను రాగం మీద పాడింది ఈ కీర్తన కూడా. దేవునికి స్తోత్రం. అంటే దావీదు మహారాజు. మనము ఎన్ని కీర్తనలు ఉన్నాయండి? 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలో 70 కీర్తనల వరకు దావీదు రాయడం జరిగింది. మోషే 1 అని కొందరంటారు, 2 అని కొందరంటారు. ఇంకా కుమారులు ఇలా రాయడం జరిగింది. అంటే వాక్య భాగంలో పాట చాలా ప్రాముఖ్యమైనది. పాట చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా ఈ రాగాలు వస్తే మనం చదవమండి పాడేవాడు. కొంతమంది పాటని మాటగా మలిచేస్తారు, ఇంకొంతమంది మాటలు పాటగా మలిచేస్తారు. ఎవరు వీళ్ళు? వాక్యం చెప్పేవాళ్ళేమో పాటల్ని మాటలుగా మలిచేస్తారు. మ్యూజిషియన్స్ పాటలు పాడేవారు ఏ మాట తీసుకున్న దాన్ని పాటగా రాగం తీస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే పాటను పాటగానే పాడాలి, మాటను మాటగానే చెప్పాలి. ఇక్కడ దావీదు రాగం మనకి తెలియదు, దావీదు యొక్క రాగము మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే చదువుతున్నాం. మొదటి చరణంలో ఏమనుందంటే, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. ఎస్, రెండో మాట రాకముందే నాకు అర్థమైపోయింది. ఎవరన్నా మనం పిల్లలు పిలుస్తూ ఉంటారు, మమ్మీ మమ్మీ అని పిలుస్తారు. మమ్మీ ఎందుకు రావు మమ్మీ అంటే, వీళ్ళకి ఒక నీరు, ఒక అవసరం ఉంది. వీళ్ళు లేచి అది తెచ్చుకోలేకపోవచ్చు, ఒకవేళ వీళ్ళు వాళ్ళది కాకపోవచ్చు, వీళ్ళకి కావాలి. అది వీళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తారు. ఇక్కడ దావీదు ఏమంటున్నారో తెలుసా అండి? నా ఆపత్కాలం అని నీకు తెలుసు కదయ్యా, నీవు ఎందుకు దూరంగా ఉన్నావు? దేవుడు దూరంగా ఉండే దేవుడా, దగ్గరగా ఉండే దేవుడా? ఆయన ఎప్పుడూ ఒకే చోట ఉంటాడండి. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? మనమే వెళ్ళిపోతాం. రెక్కలు వచ్చాయని పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. కోడి ఏం చేస్తాడంట, తన పిల్లల్ని రెక్కల కింద భద్రపరుచుకుంటా ఉంటాడు. గ్రద్ద తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఉన్న గ్రద్దను గమనిస్తాడంట తల్లి అయిన కోడి. బిడ్డలందరినీ తన రెక్కల కింద భద్రపరుచుకుంటే ఇవేం చేస్తాయంటే కొంతకాలం బాగానే ఉంటాయి. మాకు నడక వచ్చింది, మాకు రెక్కలు వచ్చాయని ఆ రెక్కల్ని చూపించుకోవడానికి అలాగే తిరుగుతూ ఉన్నప్పుడు కష్టం లేకుండా గ్రద్ద వచ్చి ఈజీగా తీసుకెళ్ళిపోతారు. మనం ఎక్కడ ఉండాలండి? ఆయన రెక్కల నీడలో ఉండాలి. ఆయన రెక్కల అంటే ఏంటో తెలుసా? ఆయన మందిరం. అందుకే ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కలు నీకు ఆశ్రయం కలిగిన 91వ కీర్తనలో ఉంది. ఎల్లప్పుడూ ఆయన రెక్కల కింద ఉండాలి. మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, దేవునికి రెక్కలు ఉంటాయంటే ఉంటాయి, అదే మందిరం. రెక్క ఒక చోట, పక్షి ఒక చోట ఉంటుందండి. పక్షి ఎక్కడ ఉంటుందో రెక్క అక్కడే ఉంటుంది. అంటే రెక్కలు దేవుని మందిరం అయితే దేవుడు ఎక్కడ ఉంటున్నట్టు? దేవుని మందిరంలో ఉంటున్నాడు. అందుకే 100వ కీర్తన నేను ఎప్పుడూ ప్రతి ఆదివారం చదివిస్తూ ఉంటాను. సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఏం చేయాలండి? ఉత్సాహ గానం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలంటే సంతోషముతోను కీర్తనలు పాడుకుంటూ ఆయన ఆవరణంలోనికి ప్రవేశించాలి. మనం ఏం చేస్తామండి? 10 నిమిషాలు ఒక చోట కూర్చోలేము. నిజంగా మన కాళ్ళ కింద చక్రాలు పెట్టినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఒకవేళ నిజంగా మనం ఇంటర్వ్యూకి వెళ్తే మనం నుంచోమంటే ఏం చేస్తాం? నుంచునే ఉంటాం. అంటే ఎలా అయిపోయిందంటే మనుషుల యొక్క స్థితి చూసే వాటికే గౌరవిస్తున్నారు కానీ చూడని వారికి
అంటే యేసయ్య చూడట్లేదా? ఆయన ఒక పేరు ఇచ్చిందండి. ఎవరు ఇచ్చారండి ఆయనకు ఒక పేరు? ఆవిడ ఒక పేరు ఇచ్చింది. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. అవునయ్యా, నీ పేరేంటో నాకు తెలియదయ్యా. ఆవిడకి యెహోవా దేవుడు దేవుడు తెలియదు, కానీ యెహోవా ఆవిడ ఎవరో తెలుసు. ఆయన చూస్తున్నాడు, అందుకే ఆమె ఏమైనా పేరు పెట్టిందండి? చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మోషే అయితే ఉన్నవాడు అనువాడు చెప్పుడు సంగతులను నేను మీకు చెప్పుచున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. దావీదు ఏమన్నాడో తెలుసండి? దావీదు ఏమని సంబోధించాడు దేవుని? నా హృదయాంతరంగమును పరిశీలించి దేవా అన్నాడు. దేవునికి స్తోత్రం. నా హృదయమును దాని యొక్క అంతరంగం యొక్క లోతులో గ్రహిస్తున్నావు అన్నాడు. అందుకే దేవుడు దావీదు ఒక బిరుదిచ్చాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ మాట నాకు ఎందుకు ఇదే చెప్పాలనిపిస్తుంది. ఎవరైనా నా హృదయానుసారుడు అంటే ఏంటో తెలుసండి? నేనేమి చెప్పాలనుకుంటున్నానో అది చేస్తున్నాడు, నేనేం ఆలోచిస్తున్నానో అది వెంటనే దావీదు చేసేస్తున్నాడు. ఒక తల్లికి తన బిడ్డ ఏమి చేయాలో చెప్పకుండా చేసేస్తున్నాడు. తల్లికి ఏమనిపిస్తుంది? నేను ఎలా ఉన్నానో వీడు అలాగే ఉన్నాడు, నేను ఎలా ఉన్నానో ఈమె అలా ఉంది, నేను చేయాలనుకుంటున్నాను నా బిడ్డ అప్పటికే చేసేసింది. దావీదు నిజంగా ఇంకొక మంచి మాట ఏంటంటే, దావీదు విషయంలో దేవుడు మాట్లాడడానికి నేను చాలా ఆలోచించాను. అంత హృదయానుసారుడు ఎలా అయిపోయాడయ్యా నీకు? అంత హృదయానుసారుడు ఎలా అయిపోయాడు యేసయ్యా అని నేను చాలా ఆలోచిస్తున్నప్పుడు, నిజమే కదండి, దావీదేనా? ఇంకెవరు లేరా? దావీదు ఒక్కడే హృదయానుసారుడు ఎందుకు అవ్వాలి? యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. అబ్రహాము తన ఆస్తి, తన పరివారమును, తనతో ఉన్న వారందరినీ అంతటినీ విడిచిపెట్టేసి వచ్చేసాడు. మోషే అయితే అసలు చెప్పలేమండి. నాయకత్వం కోసం మోషే ఏం చేశాడండి? తనను తానే మర్చిపోయాడు, తనను తానే మర్చిపోయాడు. కానీ మరి దేవుడు ఎందుకు దావీదును హృదయానుసారుడు అన్నాడు? ఎందుకు దావీదుని దేవుడు హృదయానుసారుడు అన్నాడంటే ఒక మాట చెప్తానండి. దేవునికి స్తుతులు అంటే చాలా ఇష్టం కదా, నిత్యము స్తుతించేదా ఆయనకి ఇష్టం. స్తుతులు చెప్తూ ఉంటే ఆయన వచ్చేస్తారంటే మన మధ్యలో స్తుతులు చెప్తూ ఉంటే, అంటే ఎంతసేపు స్తుతులు చెప్తాం? ఈ స్తుతులనే ఒక పాట కింద మలుస్తూ ఉంటాం. మన పాటలన్నీ కూడా ఆయన స్తుతించడమే. దావీదుకి మంచి రాగం ఇచ్చాడట దేవుడు. దావీదు ఒక సందర్భంలో అన్నాడట, అయ్యా నేను ఎవరినయ్యా? గొర్రెల కాపరిని. గొర్రెల కాపరినైనా నన్ను నీవు రాజుగా చేసావు కదయ్యా. ఎక్కడో నేను పొలాల మధ్యలోనో చెట్ల కింద కూర్చుని ఒక రాగం పాడుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు నాకు ఒక అధికారం ఇచ్చావు కదయ్యా. ఈ రాజరికాన్ని నేను అనుభవిస్తూ నీకు మందిరం లేకపోవడం నాకు ఏమీ బాగాలేదయ్యా. మేడల్లో మిద్దల్లో నేనుండి నీకు అసలు ఎక్కడో ఒక మందిరం లేదు కదయ్యా, ఒక మంచి మందిరాన్ని నేను నీకు కడతానయ్యా అన్నా. దేవుడు ఏమన్నాడు తెలుసండి? దావీదు, నీవు రక్తము చిందించావు కాబట్టి నీవు మందిరాన్ని కట్టడానికి వీలేదు. మనమైతే ఏం చేస్తాం తెలుసండి? మనకు ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్ళకి మనం ప్రతి ఉపకారం చేయాలని ఒకటి కలుస్తాం. వాళ్ళు వద్దన్నారు, మనం ఏమంటాం తెలుసా? చేద్దాం అనుకున్నాం, వాళ్ళు వద్దన్నారు అని ఇక్కడ ఆగిపోతాం. దావీదు ఆగలేదు, దావీదు ఆగలేదు. ఎలాగైనా దేవునికి ఒక మంచి పని నేను చేయాలనుకున్నాడు, ఒక మంచి పని చేయాలనుకున్నాడు. మందిరం కట్టడానికి దావీదుకి అర్హత లేదు, మరి ఏం చేయొచ్చు? నా హృదయం ఉంది కదా, నా హృదయంతో నేను ఆయన్ని ఆరాధించవచ్చు కదా. ఇప్పుడు నిజంగా ఒక 5 దినాలు నేను
19వ తారీఖు నుంచి 23వ తారీఖు అంటే 24వ తారీఖు ఉదయం 10-10:30 ఆ టైంలో ముగించేంత వరకు ఉపవాసం చేశాక 5 దినాల్లోనే నాకు ఆయన హృదయంలోకి వెళ్ళిపోయి ఆయన మాట్లాడాడు, నా కుమార్తె నీ హృదయం ఆ యొక్క ఆలోచన ఎరిగి ఉన్నాను, నీ హృదయం నాకు ఇష్టమైంది అన్నాడు. ఎన్ని దినాలకి? 5 దినాలకి. మరి ఇంకా ఎక్కువ దినాలుంటే ఎలా ఉంటుందండి? 5 దినాలు సంపూర్ణంగా నేను సమస్యలో విడిచిపెట్టి, అది నిద్రే కాదు, ఆహారమే కాదు, అన్నపానములే కాదు, అన్ని విడిచిపెట్టి నేను దేవునికి దగ్గరైపోయినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీ హృదయాన్ని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే ఇలా కాదు, దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలని, నేను రాజును కదా, అందుకే అంటారు కదా రాజుగారు తలంచుకుంటే దెబ్బలకి ఏం కొలువా. కాబట్టి నేను ఒక ఆలోచన చేస్తాను. ఆ ఆలోచన ఏంటంటే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అటువంటి ఒక ఆరాధన, నిత్య ఆరాధన చేయాలి దావీదు. ఎందుకంటే నేను రాజును కాబట్టి నా దగ్గర సకలమైన ఐశ్వర్యాలు కలవు. నేను ఒక మందిరాన్ని కడదామనుకున్నా, దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను ఆయన చేస్తానన్నాను, ఆయనే వద్దన్నాడు, నేనేం చేసేది అనలేదు. ఆలోచించాడు. అంటే దేవుడు ఒక పని నేను చెయ్యొద్దు అంటే ఇంకొక పని నీ యందు ఆయన సంకల్పం ఉందని అర్థం. నేను చేస్తానన్నాను, ఆయన వద్దన్నాడు అని మనం డ్రాప్ అయిపోకూడదు. ఒక పని దేవుడు వద్దన్నాడంటే ఇంకొక పని మీ విషయంలో ఆయన కోరుకుంటున్నాడు. అక్కడ మీకు దేవుడు మంచి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. అంతేగాని నేను చేస్తానంటే ఆయన వద్దన్నాడు. అన్నం తింటావా అని అడిగితే అన్నం తినను కాదు, అన్నము తినను అంటే ఏంటి? ఇంకోటి ఏదో తింటానని అర్థం. మందిరాన్ని కడతానంటే మందిరాన్ని వద్దు, నువ్వేమీ చేయొద్దని లేదండి దేవుడు. మందిరాన్ని నువ్వు కట్టొద్దు, ఎందుకంటే నువ్వు కట్టొచ్చు, కాకపోతే నీవు రక్తాన్ని చిందించావు. ఒకవేళ రక్తాన్ని చిందించకుండా ఉంటే నువ్వు మందిరాన్ని కట్టొచ్చు. అంటే నువ్వు మందిరాన్ని కట్టొద్దు అన్నాడంటే నువ్వు ఇంకొకటి ఏదో చెయ్యాలి. వెతుకుతున్నాడు, ఏం చేస్తాను నేను, ఇది నేను చేయగలను అని ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంత్ నుంచే మిమ్మల్ని చూడాలని ఆశపడతాడు. దావీదుకి ఏం తలాంత్ ఇచ్చాడండి? స్తుతించి ప్రార్థించడం కంటే పాటలు పాడుతూ, ఎక్కువగా వాయిద్యములు, నూతనమైన వాయిద్యాలన్నీ తయారు చేసిందే దావీదు. కాబట్టి నీ దగ్గర ఒక ప్రాముఖ్యమైనది ఉంది, నువ్వు దాన్ని ఏం చేయాలి? పదును పెట్టాలి, ఇంకా చేయాలి. నేను అదే అంటానండి. 5-fold మినిస్ట్రీ అని ఒకటి ఉంది, అందరికీ తెలుసు కదా. ఒకటి బోధకులు గాను, ఇంకొకటి పరిచర్య చేసేవాళ్ళు గాను, ప్రవక్తలు గాను, అపోస్తులు గాను, సువార్తికులు గాను. సువార్త చేసేవాళ్ళు సువార్తే చేయాలి, ప్రవక్త ప్రవచించాలి కదా. మొన్న సంధ్య అని ఒక అమ్మాయి వచ్చింది కూకట్పల్లి నుంచి. ఆమె అంటుంది,
15 సంవత్సరాల క్రితం ఒక సేవకుడు ప్రవచించిన ప్రవచనాన్ని మీరు ఇప్పుడు మళ్ళా ప్రవచించారు తెలుసా? నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నానని చెప్తాను. అంటే ప్రవచనములు దేవుని నోట్ల నుంచి వస్తున్నాయి, సేవకుడు నోట్ల నుంచి కాదండి. సేవకుని యొక్క నోరు ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు విషయంలో దేవుని యొక్క ప్రణాళిక వేరేగా ఉంది. దావీదు నుంచి దేవుడు ఇంకా ఏదో కోరుకుంటున్నాడు, మందిరాన్ని కాదు. ఏం కోరుకుంటున్నాడని దావీదు ఆలోచించి నేను రాజు కదా, నేను ఏమైనా చేయగలను, మరి ఏం చేయగలను అని ఆలోచించాడు. నాలో ఏముందని చూసినప్పుడు ఒకటి గమనించాడండి. మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయము 5వ వచనం. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు ఆస్థానంలో రాజుకు చెప్పకుండా ఏ పని జరగదు. అన్నీ కూడా రాజ సంరక్షణలోనే జరుగుతాయి, కానీ రాజు చేయడు. కానీ అది ఆమోదించేది ఎవరు? రాజే. ఈ రాజు అయినటువంటి దావీదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నేను నిత్యము ఆయన స్తుతించాలి. దేవునికి స్తుతి అంటే చాలా ఇష్టం. ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే ఆయన తన్మయమైపోయి మన మధ్యలోకి వచ్చేస్తారు. అందుకే చూడండి, ప్రతి మందిరాల్లో ఆరాధన క్రమాన్ని చాలా ప్రాముఖ్యంగా పాటిస్తారు. ఆరాధన చేస్తే ఆయన మన మధ్యలోకి వచ్చేస్తారు. అని నేను ఎలా ఆరాధించాలి ఆయన్ని అని ఆలోచించాడు. మరి నేను రాజును కదా, నియామకాన్ని నిర్ణయించాడు. ఎలాగా? 4,000 మందిని ద్వారపాలకులుగా నియమించాడు. మరి ఇంకొక 4,000 మందిని స్తుతి చేయొచ్చు. దేనితో స్తుతి చేయడం? వాయిద్యములతో, అంటే పాటలు పాడుతూ వాయిద్యములతో స్తుతించేవారు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన రాజు, ఆయన ఏది చెప్తే అది జరగాలి. దావీదు మహారాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. దెబోరా ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉందండి? 40 సంవత్సరాలే. ఎందుకు ఆలోచిస్తుంటారు? దెబోరాలో ఒక గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఒకటి ప్రవచనములు చెప్పేది, ఇంకొకటి న్యాయాధిపతిగా. మల్టీ టాలెంటెడ్. దావీదు కూడా ఇక్కడ మల్టీ టాలెంటెడ్. ఒకటి పాటలు పాడేవాడు ఏం చేస్తారంటే అండి, ఇంకొక పాట రాయాలనే ఆలోచన ఉంటారు. వాయిద్యాలు వాయిస్తున్నారు, ఆ వాయిద్యాల నుంచి కొత్తమైనటువంటి నూతనమైనటువంటి రాగాన్ని తీయాలని చూస్తారు. మరి వాక్యాన్ని చెప్పేవారు కొత్తగా దేవుని చేత వాడబడుతూ ఎలాగ నూతనమైనటువంటి వాక్యాన్ని చెప్పాలి, వారు హృదయాల్లోనికి వెళ్ళాలని ఆలోచిస్తారు. ఇక్కడ ఏం చేశాడంటే, స్తుతి చేయడం వరకు, పాటలు పాడటం వరకు ఒక 4,000 మంది బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము వీళ్ళ డ్యూటీ ఏంటంటే రావడం, పాటలు పాడుతూ ఆయన స్తుతించడం, రావడం, పాటలు పాడుతూ స్తుతించడం. నిజముగా రాజు అయినటువంటి దావీదు స్థానంలో మనం ఉంటే ఒక టీంని అలా చేసేసి వదిలేసి మన పని చేసుకునేవాడు. దావీదు మళ్ళా కొత్త పాటలు పాడుతూ వీరి మధ్యలోకి వచ్చి మళ్ళా స్తుతిస్తూ ఉండేవాడు. అంటే ఒకటి నియమించాం, మనం ఏం చేయాలి? చూసుకుంటూ ఉండాలి వాళ్ళ బాధ్యత. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? పడుకుంటారు. యేసయ్య
గెత్సేమనే తోటలోకి వెళ్ళాడండి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి వెళ్ళి నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని శిష్యులు అక్కడ పెడితే ఆయన వెళ్ళి ప్రార్థనలో లేరమై ఉండి అప్పుడు మళ్ళా ఆయన ఎందుకో వచ్చి ఒకసారి చూస్తుంటే పడుకుంటాడు. లేపాడు ఆయన, లేచారు, ప్రార్థన చేస్తున్నారు. మళ్ళా వెళ్ళాడు యేసయ్య, మళ్ళా వచ్చి చూస్తే మళ్ళా పడుకుంటున్నాడు. మళ్ళా లేపాడు, మళ్ళా వెళ్ళాడు యేసయ్య. చూడండి, ఎందుకంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. మనకు శిశువు పుట్టేనో ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని యెషయా గ్రంథము ఎక్కడుందండి? 6వ అధ్యాయం 9వ వచనమా? 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా, ఏలయనగా మనకు శిశువు పుట్టెనో, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ రాజ్యముల యొక్క భారం ఎవరి మీద ఉండిపోయింది? దేవుని మీద. మరి ఇక్కడ దావీదు మీద కూడా రాజ్యభారం ఉంది. ఆ రాజ్యములోనే ఒక భాగం వీరు కూడా మధ్యలో వెళ్తూ చూస్తున్నాడు. యేసయ్య కూడా 2 సార్లు వచ్చి 3వసారి అన్నాడు, ఒక్క గడి అయిన మీద నా కొరకు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేదా? తర్వాత చేద్దాం అనుకుంటున్నారు. యేసయ్య అడిగి వద్దన్నారు. దేవుడు ఇలా మనతో ఏం మాట్లాడాడో తెలుసా అండి? అందరూ గుర్తారు కదా? నేను మీకు దొరికిన కాలంలోనే మీరు నన్ను పొందుకోండి, తర్వాత కాలంలో నేను మీకు దొరకను. హాస్టల్లో ఫుడ్కి ఒక టైం ఉంటుంది, లంచ్కి ఒక టైం ఉంటుంది, డిన్నర్కి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి అన్నం లేదంటే మనం గొడవ పెట్టుకోవచ్చు. టైం అయిపోయిన తర్వాత నో రైట్స్. వాళ్ళు ఏదైనా జాలి తెలిసిస్తే తినాలి, లేదంటే మనం సైలెంట్గా వెళ్ళిపోవాలి. అంటే ప్రతి వాటికి ఒక సమయం ఉంటుంది. దొరికే కాలంలోనే మనం ఆయన్ని వెతకాలి. తర్వాత వాళ్ళు ప్రార్థన చేద్దాం అనుకున్నారు, కానీ యేసయ్యమన్నాడు వద్దు. ఇక్కడ ఈ 4,000 మంది స్తుతిస్తుంటే నేను మిమ్మల్ని అపాయింట్ చేశాను కదా అని దావీదు వదిలేదు. మధ్యలో వెళ్తూ ఎక్కడ మనమైతే నేను డ్యూటీ చేస్తున్నా, నాకు అసలు ఖాళీ ఉండట్లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాడిని చూసుకోవడానికి అసలు ఖాళీ. రాజుకి ఎంత పని ఉంటుందండి? ఎంత పనైనా ఉంటుంది రాజు. అయినప్పటికీ వెళ్ళి చూస్తూ మళ్ళా కొత్త కొత్త పాటలు రాస్తూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పాడుతూ వస్తున్నాడు. మరి ఇంత గొప్ప కార్యం చేసిన దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అంట. 5 రోజులు చేస్తున్న నన్నే దేవుడు అన్నాడు కదా, 2 రోజులు చేస్తున్న మిమ్మల్ని అంటున్నాడు కదా దేవుడు. అమ్మా, నీవు నా హృదయానుసారమైన పనులు చేస్తున్నావు, నాకు ఇష్టమైన పనులు చేస్తున్నావు అంటున్నాడు కదా. మరి సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు రాజుగా ఉన్నప్పుడు ఈ రీతిగా జరిగింది. రాజుగా తప్పిన తర్వాత నేరుగా ఆయన స్తుతించడం మొదలు పెట్టాడు. స్తుతి మారలేదు. అందుకే నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకు ఇచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. అవునండి, ఏం త్యాగం చేశాడు ఆయన? ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి ఎంత స్తుతించినా యేసయ్యా నేను రుణము తీర్చలేనయ్యా. నా జీవిత కాలం అంతా కూడా నీకు స్తుతి చెప్పిన
ఈ రెండు తీర్చివేయ. నాకు కలిగిన ఇబ్బందులు బట్టి నీలాగా ఈ విడుదల ఇచ్చావని తన్మయమైపోతున్నానే. నా కొరకు నీ ప్రాణమే పెట్టావు కదయ్యా. అందుకే ఇక్కడ 10వ అధ్యాయము 16వ చరణంలో ఒక మాట ఉందండి. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడట. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే ఇశ్రాయేలు పక్షముగా ఉన్నవాడు ఎటువంటి వాడటండి? కునుకడు, నిద్రపోడట. ఒకవేళ ఆయన కునుకుబాటు వేస్తే ఈ ఇశ్రాయేలు దేశాన్ని ఏ దేశమైనా దండెత్తి వచ్చి వశపరచుకుంటారేమో. అంటే ఆ ఇశ్రాయేలు ఎవరో మనమే. మునుపు మనం యాకోబుగా ఉన్నాము. ఫ్రెండ్స్ అడిగింది కదా మొన్న ఆదికాండం అంతా చదివితే నాకు డౌట్ వచ్చింది. అబ్రహాం పేరు మార్చిన తర్వాత అబ్రహాం అయిపోయాడు కదా, అక్కడి నుంచి అబ్రహాం అనే పిలిచారు. మరి యాకోబు ఇశ్రాయేల్ గా మార్చబడ్డాడు కదా. తర్వాత ఏమని వచ్చింది అక్కడ? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని వచ్చింది. యాకోబు దేవుడు ఎందుకు రావాలి? ఇశ్రాయేల్ దేవుడు రావాలి కదా. మరి ఇశ్రాయేల్ గా పేరు మార్చినప్పుడు యాకోబు అని పేరు ఎందుకు వచ్చింది? దానికి సమాధానం దేవుడు మంచిగా ఇచ్చాడు. నేను అడిగాను. అవును, ఒకప్పుడు ఆయన యాకోబు ఇలా మాట్లాడు ఎందుకో తెలుసండి. దానికి సరైన సమాధానం, దేవుడు అన్యజనులకు దేవుడా, మనకు దేవుడా? మరి అన్యజనులుగా మోసకరమైనగా ఉన్నప్పుడు ఎవరండి ఆ జీవితం? యాకోబు జీవితం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత జీవితం ఎవరిది? ఇశ్రాయేల్. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకే దేవుడా? యాకోబులకి. అంటే యాకోబు బిఫోర్ ఎవరు? అన్యుడు. అంటే దేవుని ఎరిగినవాడు. మోసకరమైనటువంటి అనొచ్చు. ముందరించే వాళ్ళందరూ దేవుడిలో ఉన్నవారే కదా. దేవుని ఎరగట్లేదంటే దేవుని నమ్మిన కుటుంబం ఉంది కదండి. వారు క్రైస్తవులని చెప్పుకుంటున్నా క్రీస్తు వారిలో లేరు. క్రీస్తు వారిలో లేరు. యాకోబులో ఎవరు లేరు? క్రీస్తు లేడు. ఇశ్రాయేలు అయినప్పుడు ఎవరున్నారు? క్రీస్తున్నారు. కాబట్టి దేవుడు అన్యజనులకి దేవుణ్ణి, ఇశ్రాయేలీకి దేవుణ్ణి అని ఒక మాట చూపించిన వరకు ఆయా సందర్భాల్లో దేవుడు యాకోబుని వాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాకు ఒక సిగ్నల్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక ట్రైన్లు వెళ్తున్నాయి కదా, ట్రైన్ ఒక సిగ్నల్, హాస్టల్కి ఆశ్రమాలకు ఒక సిగ్నల్. నిజంగా ఎలా ఉంటుందో తెలుసండి. వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది ఎవరైనా ఎలా చూస్తూ ఉంటారు అంటే ఇండికేషన్స్, బండికి ఇండికేటర్స్ ఎలా ఉంటాయో మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. చూస్తున్న వాళ్ళకి 2 కళ్ళు, చేస్తున్న వాళ్ళకి 2 చేతులు, నడుస్తున్న వాళ్ళకి 2 కాళ్ళు. లెఫ్ట్ వెళ్ళమంటే లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. అంటే కళ్ళు చెప్తా ఉంటాయి మాట, టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది అని వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. అంటే జాగ్రత్త పరమని కొన్ని. ఇక్కడ యెహోవా నిరంతరము ఏమైనాడు? రాజయ్య. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. జపన్యా గ్రంథము, దేవునికి స్తోత్రం కలుగును గాక. జపన్యా ఎక్కడ ఉందండి? పాత నిబంధన గ్రంథములో 3వ అధ్యాయము 15వ వచనం. ఉపవాస దినమందు, మరుపు దినమందు దేవుడు మాట్లాడినటువంటి మాట ఇది. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఎవరున్నారండి? ఇశ్రాయేలీయుల యొక్క రాజు ఉన్నాడు. రాజు మన మధ్యలో ఉంటే మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు.
రాజు లేకపోతేనే భయపడాలి, అంతే కదండి. రాజు లేని రాజ్యం ఏంటి? అసలు రాజ్యమే కాదు. ఇంకొకటి, రాజే పెద్ద. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుని చంపేస్తే ఆ రాజ్యం వైపు మనం అసలు చూడాల్సిన అవసరం లేదు. ఆ రాజ్యము వేరొక రాజ్యం యొక్క వశమైపోతుంది. అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్ తెలుసు కదా, చాలా రాజ్యాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? జయించుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాక ఆయన మరణించాడు చూడండి. ఏదో అంటారు కదా, ఎంత బలవంతుడైనా చలిచీమలతో చావక చక్కగా సుమతి అని ఒక పద్యం ఉంది. పెద్ద రాజు దేశాల్ని ఎదిరించుకుంటా వచ్చాడు. ఇండియా వచ్చేటాడికి ఒక దోమ పుట్టింది. ఏమైపోయాడు? మలేరియా జ్వరం వచ్చింది. ఎంత రాజు ఎంత మందిని జయించుకుంటూ వచ్చాడు. ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్తే అక్కడ అలెగ్జాండర్ అంటే ఒకటి క్రూరుడు. అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఒక మాట చెప్పాడు. తన సమాధి పెట్టిలో పెట్టినప్పుడు ఒకటి చేయమన్నాడట, 2 చేతులు బయటికి పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడట. ఎందుకంటే నేనేమీ తీసుకురావట్లేదు, ఎన్ని చేసినా ఇక్కడే చేసి ఇక్కడే వదిలేసాను. హల్లెలూయా. అందుకే చేతులెత్తి ఎందుకు ఆరాధించమంటామంటే, దేవా నీకే స్తుతులయ్యా, మనల్ని మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో మోషే చేతులెత్తి ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకి జయం వచ్చింది, చేయి దించుతున్నప్పుడు అపజయం వచ్చేది. అప్పుడు ఏం చేశారు? నువ్వు చెయ్యి ఉంచితేనే మంచిదని ఈ చేతి దగ్గర కాలేబు, ఈ చేతి దగ్గర యెహోషువ. కాలేబు యెహోషువాలు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం జరిగిందంటే చేతులు పైకెత్తినప్పుడల్లా జయం వచ్చింది. మనకి జయం రావాలనే చేతులు పైకెత్తమంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ దినమున ఒక విషయం కన్నా ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుడు ఈ దినమంది ఇస్తున్న వాగ్దానం, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఎందుకో తెలుసండి? రాజు మీ మధ్యలో ఉన్నాడు. ఆ రాజు ఎలాంటి వాడు? ఇశ్రాయేలీయులను కాపాడేటువంటి రాజు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఎన్నడూ కదల్చబడిన రాజ్యములోనికి ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు. భూరాజులు యెహోవాకి ఏం చేస్తారటండి? సాష్టాంగ నమస్కారం చేస్తారట. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఇట్టి రాజును కలిగినటువంటి మనమందరం ఏమై ఉన్నామండి? ధన్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడినటువంటి మాటలు 2. ఒకటి, దావీదు ఎవరు హృదయానుసారుడు? రెండవది, ఆ దేవుడే మనకి రాజుగా ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు అయిపోయాడు. ఈ రాజు చేయవలసిన పని ఆ రాజు చేస్తున్నాడు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, మీ పనుల భారము నా మీద వేయండి, అప్పుడు అవన్నీ యెహోవా సఫలం చేస్తాడు. మొదటిది. రెండవది, నా కాడిని మీరెత్తుకోండి, మీ భారాన్ని నాకు ఇవ్వండి. పిల్లలు బరువు మోస్తున్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసండి? ఆ బరువుగా ఉన్నది నాకు ఇచ్చే అయ్యా, ఈ తేలిగ్గా ఉన్నది నువ్వు పట్టుకోను. దేవుడు అదే చేశాడు. చిన్న పిల్లలారా, మీరు బరువు ఎందుకు మోస్తున్నారు? మీ బరువు నాకు ఇచ్చేస్తే ఆ బరువును మోసుకుని నేను సిలువలోకి వెళ్ళి మరణాన్ని, మీరు చేయాల్సినది నేను చేసేస్తున్నాను. మీరేం కాదు, సులువుగా ఉన్న నా కాడిని మీరు ఎత్తుకోండి. ఏంటంటే ఆ కాడి? సువార్త అనేటువంటి కాడి, పరిచర్య అనేటువంటి కాడి, పాటలు అనేటువంటి కాడి. కాబట్టి అటువంటి విషయంలో మనమందరము ఏ తలాంతు దేవుడిచ్చాడో, నాకు ఇది రాదు కదయ్యా, రాంది అడగడు ఆయన, వచ్చినదే చేయాలి. ఏముంది నీలో? ఒకవేళ ఇంతవరకు నీవు గుర్తెరగలేదేమో. ఎప్పుడన్నా మిమ్మల్ని మనం ప్రశ్నించుకున్నామా? యేసయ్యా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావయ్యా అని? అంతే కదండి. ఒక జాబ్ హోల్డరు మనల్ని జాబులో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? ఆయనకు ఒక కారణం ఉంది. వెళ్తున్న వాళ్ళకి కూడా ఒక కారణం ఉండాలి. ఎందుకు వెళ్తున్నాం? వెళ్ళి వస్తే డబ్బులు ఎందుకు ఇస్తాడు ఆయన? ఏ పని విషయంలో
నిన్ను అక్కడ అపాయింట్ చేశారో అది నీవు గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన రాజు మన మధ్యలో ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం ఏమీయో సంభవింపదు. ఆ రాజే ఇశ్రాయేలీల రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారివైన దేవానికి వందనాలు. ఇంతవరకు మీరు మాతో నాతో మాట్లాడి ఉన్నారు, అందుని బట్టి వందనాలయ్యా. ఈ సత్యవాక్య సహవాసము పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో ప్రభా ఈ 25వ తారీఖు ఈ నెల ఆఖరి ఆదివారములో మేముండి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ఈ సంఘములో ఉన్న బిడ్డలందరూ అయ్యా, ఈ వర్తమానం వింటున్నటువంటి బిడ్డలందరూ ప్రభా ఒక్క మాట ఈ దినమందు ధ్యానించాలయ్యా. రాజు మా మధ్యలో ఉన్నాడు కనుక ఇక మీదట మాకు అపాయమేమీ సంభవింపదని. అట్టి రీతిగా మేమందరం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతమంది అయితే నిన్ను అయ్యా ఆరాధిస్తున్నారు, ఈ పునరుత్థాన దినమందు ఎంతమంది అయితే నిన్ను స్తుతిస్తున్నారు, ఒకవేళ వారు స్తుతించకుండా వారు ఆరాధించకుండా వారి బలహీనత వారికి కారణమైపోయింది, వారి కుటుంబీకులు వారికి కారణమైపోయారేమో తండ్రి. అటువంటి వాటి నుంచి విడుదల దయచేయండి నాయన. నీవు విడుదల చేసేటువంటి దేవుడు నాయన. ఇరుకులో ఇసాలతి ఇస్తానని చెప్పిన దేవుడు కాబట్టి ఈ దినమందు ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరికి నాయన, విత్తుచున్నవానికి వినుచున్నవానికి బహు బలమైన మార్పు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.